తుచ్చమైన వాటి కొరకు, క్షణికమైన వాటి కొరకు, స్వల్ప సంతోషాల కోసం చాలా మందిని దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరుగులెడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఏం తెచ్చుకుంటాం మనం? ఏం సంపాదిస్తామండి? ఏమి సాధిస్తాం మనం? దేవుని లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా రెక్కల ముక్కలు కష్టపడి శ్రమించి కష్టపడి దేవునికి దూరంగా పరిగెత్తి మనం ఏం సంపాదించగలం? ఏం మూటలు కట్టగలం అంటారు? చెప్పండి, ఏం చేయగలం మనం? ఈ రోజున చాలా మంది దేవునికి దూరం అయిపోతున్న విధానాలు ఇలాగ ఉన్నాయి. నరుల కష్టం చేత ఏం చేయలేరు. చెప్పండి, ఏం చేయగలుగుతారా? ఆ రోజున మనం లేఖనాలు చూసాం కదా. మరలా తిరిగి నోటి మాటతో జ్ఞాపకం చేస్తున్నాను. యోనా ఉన్న ఓడ ఎన్నిప్పుడురా అతలకుతలం అయిపోతుంటే ఆ కెప్టెన్ గా నడిపించిన నాయకులు కానీ తెడ్లట మరి ఇంత బలంగా ఉపయోగించి గట్టుకు చేరాలి, ఒడ్డుకు చేరుకోవాలని వారు చాలా ప్రయాసపడ్డారట. కానీ వారి ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది.